బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ పరిచయం అక్కరలేని పేరు. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ప్రవచనకర్తగా, మహాసహస్రావధానిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు అందుకుని 18 పురాణాలను తన ప్రవచన వాగ్దాటితో భక్తులను భక్తి సాగరంలో ముంచెత్తిన అద్వితీయ మహోన్నత వ్యక్తి. కాదు ఒక మహాశక్తి. బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారి జ్ఞాపకాలు. భాగవతంలో అనిపద్యాలు నచ్చినప్పటికీ మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. చిన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆడుకుంటున్నప్పుడు అచ్చం శివుడిలా కనపడ్డాట. అంటే శివుడే నేనే శివుడని చెప్పాడు. భేదభావంతో ఏడుస్తున్నటువంటి కొంతమంది కోసం బుద్ధి చెప్పడానికి పోతన గారు అద్భుతంగా భజన రాశారు. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పోతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగా పాలభాగంబుపై బర్రగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుకాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుకాగా హారవల్లులు వరగ హారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమిదల్ప వెలయునట్లు చిన్నప్పుడు శ్రీకృష్ణుడు అలా శివుడిలా కనపడ్డాడు అని చెప్పినటువంటి ఈ పద్యం నాకు చాలా ఇష్టం అన్నమాట. బాగా